రిటైర్మెంట్ తర్వాత మీ దగ్గర ఒక ఫ్లాట్ ఉందనుకోండి. దాన్ని అమ్మేసి వచ్చిన డబ్బును ఎఫ్డి లేదా ఇతర పెట్టుబడుల్లో పెట్టి వడ్డీ తీసుకోవాలా, లేక ఫ్లాట్ను అలాగే ఉంచి ప్రతి నెల అద్దె తీసుకోవాలా? చాలామందికి ఉండే ఈ పెద్ద ఫైనాన్షియల్ క్వశ్చన్కి అసలు ఆన్సర్ ఏంటి? ముందుగా ఫ్లాట్ విలువ ఎంత, దాని నుంచి వచ్చే రెంటల్ ఇన్కమ్ ఎంత అనేది చూడాలి. ఉదాహరణకు మీ ఫ్లాట్ విలువ 1 కోటి అనుకుందాం. దాని ద్వారా నెలకు 25,000 అద్దె వస్తే సంవత్సరానికి 3 లక్షలు మాత్రమే. అంటే రెంటల్ ఈల్డ్ దాదాపు 3%. అదే ఫ్లాట్ను అమ్మి 1 కోటిని 7% రాబడి ఇచ్చే పెట్టుబడిలో పెడితే సంవత్సరానికి దాదాపు 7 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడే నిర్ణయం పూర్తవదు. ఫ్లాట్ను ఉంచుకుంటే ప్రతి నెల రెంటల్ ఇన్కమ్ వస్తుంది. అంతేకాదు భవిష్యత్తులో ప్రాపర్టీ వాల్యూ పెరిగితే క్యాపిటల్ అప్రిషియేషన్ కూడా లభిస్తుంది. మరోవైపు ఫ్లాట్ అమ్మేస్తే మీ దగ్గర లిక్విడ్ మనీ ఉంటుంది. అత్యవసర ఖర్చులు, వైద్య అవసరాలు లేదా ఇతర అవసరాలకు డబ్బు సులభంగా ఉపయోగించుకోవచ్చు. అయితే రిటైర్మెంట్లో పూర్తిగా ఎఫ్డి ఇంట్రెస్ట్ పైనే ఆధారపడడం కూడా సరైన స్ట్రాటజీ కాకపోవచ్చు. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరిగే కొద్దీ మీ కొనుగోలు శక్తి తగ్గుతుంది. అందుకే నిర్ణయం తీసుకునే ముందు 3 విషయాలు చూడాలి. రెంటల్ ఈల్డ్ ఎంత, ప్రాపర్టీ భవిష్యత్తులో ఎంత పెరగొచ్చు, మీకు నెలవారీ ఇన్కమ్ కావాలా లేక లిక్విడిటీ కావాలా? అంటే ఒకే ఆన్సర్ అందరికీ సరిపోదు. తక్కువ రెంట్ వస్తూ ప్రాపర్టీ గ్రోత్ కూడా లేకపోతే అమ్మి డైవర్సిఫై చేయడం మంచిది కావచ్చు. కానీ మంచి రెంట్, మంచి లొకేషన్, లాంగ్ టర్మ్ అప్రిసియేషన్ ఉంటే హోల్డ్ చేయడం కూడా మంచి నిర్ణయమే. మరి మీరేం చేస్తారు? రిటైర్మెంట్లో ఫ్లాట్ అమ్మి పెట్టుబడి పెడతారా లేక రెంట్ కోసం అలాగే ఉంచుతారా? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మనీ అండ్ బిజినెస్ స్టోరీస్ కోసం ఎన్టీవీ బిజినెస్ను ఫాలో అవ్వండి.